నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఏపీలో లిక్కర్ కేసు విషయంలో దాదాపుగా అరెస్టులు జరగాల్సినటువంటివి లిక్కర్ కేసులో ఎవరెవరు పాత్రదారులు సూత్రధారులు అనుకుంటున్నటువంటి వాళ్ళు మొత్తం బయటకు వచ్చినట్టే కనపడుతుంది. కానీ ఇంకా ఏమన్నా మిగిలిందా? మిగిలింటే అదేంటి? ఎందుకు నిన్న కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంత్రులతోటి నాయకులతోటి అందుబాటులో ఉన్న నాయకులతోటి ఈ కేసు గురించి మాట్లాడవద్దని ఇన్స్ట్రక్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులకి. ఏమన్నా ఇందులో ఇంకా ఏమన్నా సీరియస్ అంశాలు ఇమిడి ఉన్నాయా, లేదా ఇక్కడ వరకే ఇది ముగియబోతుందా? ఏం జరగబోతుంది లిక్కర్ కేసులో? ఇంకా ఏమన్నా మిగిలి ఉందా? అప్సాన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. ఇదే నా ప్రశ్న. ఇంకా ఏమన్నా మిగిలి ఉందా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పార్టీ వాళ్ళకి దీని గురించి మాట్లాడొద్దని ఇన్స్ట్రక్ట్ చేశారు? ఒక సస్పెన్స్ సీరియలో థ్రిల్లర్ మూవీయో చూస్తున్నప్పుడు సీన్కి ఒక ట్విస్టు మనకి కళ్ళ ముందుకు వచ్చినట్టుగానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం విచారణ కూడా రోజుకొక ట్విస్టు, రోజుకొక పేరు, రోజుకొక మలుపుని మనకు పరిచయం చేస్తూ ఉంది. ఓహో, ఈ రకంగా కూడా కుంభకోణాలు చేయొచ్చా, ఈ రకంగా కూడా డబ్బు సంపాదించవచ్చా, ఇన్ని వందల కోట్ల రూపాయలు బంగారం రూపంలో తీసుకోవచ్చా అని చెప్పని ప్రజలు విస్తుపోతూ ఉన్నారు. మీకు గమనించుకుంటే ఆదికేశవ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఉన్న రోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయ విమానానికి మరొకసారి బంగారు తాపడం చేయించాలి అని చెప్పని ఆయన ఆ రోజుల్లో 300 కిలోలు బంగారం విరాళాల రూపంలో సేకరించాలని చెప్పని ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. అంటే 300 కిలోలు బంగారం ఉంటే తిరుమల ఆలయం మొత్తాన్ని బంగారు తాపడం చేయొచ్చు. మనకి లిక్కర్ కేసులో 400 కోట్ల రూపాయల బంగారం కొన్నారంట. మనం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన భగవంతుడిగా శ్రీవారి గురించి చెప్పుకుంటాం, మనం ఆలయం గురించి. అంతకన్నా ధనవంతులు ఈ మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు. ఇవాళ కిలో 97-98 లక్షలకు రీచ్ అయింది. కానీ ఈ కుంభకోణం జరిగిన నాడు కిలో 50-60 లక్షల్లోనే ఉంది. ఆ రోజుల్లో 400 కోట్ల రూపాయల బంగారం అంటే సుమారుగా 1 టన్ను బంగారం కొన్నారు వీళ్ళు. అంతటి విస్తుపోయే వార్తలు మనకు బయటకు వస్తూ ఉన్నాయి. తర్వాత ఈరోజు చూసాం, అంటే ఇమిటేషన్ బ్రాండ్ల గురించి మనం ఇప్పటివరకు అధికారులు విచారించినా, అరెస్టులు జరిగినా, ఎవరి పాత్ర ఏంటి అనేది నిర్ధారణ అవుతున్నా, ఒక్కొక్క వాంగ్మూలం వెలికి చూస్తున్నా కూడా దేని గురించి ప్రస్తావన జరుగుతూ ఉంది? బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా డిస్టిలరీస్ నుంచి ఏ పర్టికులర్ బ్రాండ్లు ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ చేశారు, ఆ ప్రొక్యూర్ చేసిన బ్రాండ్ల తాలూకు మీకు సంబంధించిన సరుకు మేము కొంటున్నాం కాబట్టి మీరు మాకు ఇంతటి స్థాయిలో మామూళ్ళు ఇవ్వాలి అని చెప్పని ఫిక్స్ చేసుకున్న మామూళ్ళు కేసు కింద అని చెప్పని వసూళ్లు చేశారు. ఆ వసూళ్లు చేయడానికి ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకున్నారు. క్యాష్ కొరియర్లు, క్యాష్ హ్యాండ్లర్లు, క్యాష్ రిసీవర్ల పేరిట రకరకాల స్థాయిల్లో ఆ డబ్బుని చేర్చారు అని చెప్పని దాన్ని 3,180 కోట్లుగా క్వాంటిఫై చేశారు. ఇప్పటి వరకు దీని గురించే మాట్లాడుకుంటున్నాం మనం. కానీ ఈరోజు ఈనాడులో వచ్చిన వార్త ఇమిటేషన్ బ్రాండ్లు. ఇది మనకందరికి కూడా చాలా స్పష్టమైన అవగాహన ఉంది. కొన్ని అవుట్స్కట్స్లో కొన్ని టూరిస్ట్ ప్లేసుల్లో వాటర్ బాటిల్స్ మనం కిన్లే అని మనకు అలవాటు ఉంటుంది. కానీ వాడు కిర్లే ఆ ఒక్క అక్షరం మారుస్తాడు. కలరు, ఆ బాటిల్ షేపు సేమ్ టు సేమ్ ఒకే రకంగా ఉంటుంది. అంటే కొద్దిగా మార్పు చేసి వాటిని అంటగట్టేస్తూ ఉంటారు. మనం సగం తాగినాక చూసుకుంటాం ఇది అది కాదే అని చెప్పని. కానీ అప్పటికి ఇంకా చేసేదే ఉండదు. అలాగే ఇక్కడ కొన్ని పాపులర్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్లు ఏవైతే ప్రజలకు పరిచయం అయిన బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్ల రూపంలోనే దరిదాపులుగా ఆ బ్రాండ్లకి మక్కీగా పేరుండే విధంగా వేరే పేర్లు పెట్టి దానికన్నా చాలా ఎక్కువ రేట్లు అంటగట్టారు. అంటే ఇక్కడ ఇవాళ ఒక బ్రాండ్ గురించి పేపర్లో మెన్షన్ చేశారు. బ్యాగ్ పైపర్ ప్రీమియర్ విస్కీ అనే బ్రాండ్ ఉండేది. 1000 రూపాయలు. వాళ్ళు కేసు 679 రూపాయలకి ప్రభుత్వానికి అప్పచెప్పేవాళ్ళు. కానీ ఆ బ్రాండ్ని డ్రాప్ చేయించి బ్యాగ్ పైపర్ గోల్డ్ ప్రీమియర్, ఆ గోల్డ్ అనేది యాడ్ చేశారు. ఆ యాడ్ చేసి 1800 రూపాయలకి
ఇది కేసు అంటగట్టం మొదలుపెట్టారు. తీరా చూస్తే పోనీ క్వాలిటీ పరంగా ఏదైనా దానికన్నా మెరుగైందా, క్వాలిటీ పరంగా మెరుగా కాదనేది పక్కకు పెట్టేయి, దానికన్నా నాసిరకం క్వాలిటీయే. కానీ పేరు ఆ బ్రాండ్ 10 మందికి తెలుసు కాబట్టి అట్లాంటి పేరు పెట్టేసి మరి వాళ్ళ 679 రూపాయలకి ప్రభుత్వానికి సప్లై చేయగలిగినప్పుడు వీళ్ళకి 1800 రూపాయలు ఎందుకనంటే ప్రభుత్వం నుంచి 1800 కోట్లు మీకు చెల్లిస్తాం, 1800 రూపాయలు కేసుకి, ఈ మిగిలిన ఈ డిఫరెన్స్ అమౌంట్ 1121 రూపాయలు ఉంటుంది కదా, ఇది ఎవరి వాటా వాళ్ళు పంచుకుందాం. ఇదొక అక్రమం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క బ్రాండ్ ఈ విధంగా కొన్ని కోట్ల కేసులు ప్రభుత్వానికి సప్లై అయినాయి. మరి ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు ఈ విధంగా చోటు చేసుకొని ఉండొచ్చు? ఇప్పటి వరకు నిర్ధారణ అయిన వాస్తవాలు కొద్ది మాత్రమే, వెలుగు చూడని వాస్తవాలు, ఇంకా వెలికి తీయాల్సిన వాస్తవాలు, ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి అనేది క్వాంటిఫై చేయాల్సిన వాస్తవాలు. మనకి మొన్న ఒక వార్త రావడం జరిగింది. ఈ నెట్వర్క్ని నడిపించిన రాజకశ్ రెడ్డి తన వాటాగానే సుమారుగా ఒక 1000 కోట్ల రూపాయలు నొక్కేశాడు అని చెప్పని. అరే మొత్తం మామూళ్ళే 3100 కోట్లు అయితే రాజకశ్ రెడ్డి 1000 కోట్లు తింటుంటే జగన్ రెడ్డి గారు చూస్తా ఊరుకునే మనిషి ఊరుకుంటాడా? అంటే ఇక్కడ ఏంటి, 3000 కోట్లు అనేది పీనట్ మాత్రమే. అసలు సిసలు అక్రమాల వాల్యూము సుమారుగా రాష్ట్ర బడ్జెట్తో సరిపోయేంతటి క్వాంటిటీ ఉండుండొచ్చు, కనీసం పోలవరం బడ్జెట్ స్థాయిలోనే ఉండుండొచ్చు. అన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకుంటేనే, ఎందుకంటే ఇక్కడ మనకి ఇవాళ ఇమిటేషన్ గురించి వచ్చింది. గతంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి సబ్మిట్ చేసిన వైట్ పేపర్లో ఎన్డీపీఎల్ గురించి ప్రస్తావించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే డిస్టిలరీస్ నుంచి బెవరేజెస్ కార్పొరేషన్ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా షాపులకు సప్లై చేస్తే ప్రభుత్వానికి సమకూరాల్సిన 84% ట్యాక్స్ రెవెన్యూ లేకుండా ఆ 84% కూడా డిస్టిలరీస్కే చెందే విధంగా మరి ఎన్ని వేల కోట్ల రూపాయల అమ్మకాలు ఆ విధంగా జరిగి ఉంటాయి? 654 షాపుల్లో ఆ విధమైన అమ్మకాలు జరిగాయి అని చెప్పని అసెంబ్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలియజేశారు. ఒకవేళ ఆ విధంగా చేసే ఆస్కారం ఉండుంటే రాష్ట్రంలో ఉన్న 2900 షాపుల్లో కూడా అదే విధంగా అమ్ముతారు. అంతేగాని 654 షాపులకు ఎందుకు పరిమితం చేస్తారు? మిగిలిన 2300 షాపుల మీద జాలి తెలుస్తారా వీళ్ళు? ఆ విధంగా ఆయాచితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే పని లేకుండా మొత్తానికి మొత్తం ఆదాయం సమకూరే అవకాశం ఉంటే ఏలు పెట్టే సందు దొరికితే కాలు పెట్టే రకాలు వీళ్ళు. అటువంటి వాళ్ళు ఆ విధమైన వెసులుబాటుని అన్ని స్థాయిల్లో వినియోగించుకునే ఉంటారు. అసలు అది ఇప్పటిదాకా ఇంకా లెక్క తేల్చలా. అంటే ఇప్పటి వరకు కూడా ఈ మామూళ్ళ పర్వం మీదే ఇన్ని అరెస్టులు జరిగినాయి. ఈ మామూళ్ళ పర్వం దగ్గరే ఇన్ని వేల కోట్ల గురించి ప్రస్తావన వస్తూ ఉంది. ఈ మామూళ్ళ పర్వం దగ్గరే జగన్ రెడ్డి గారు అల్లాడిపోతూ ఉన్నాడు. నన్ను అరెస్ట్ చేయడం కోసం కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి ఆ డబ్బులు ముడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. నిన్నటి కార్యకర్తల సమావేశంలో కూడా జగన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు, నన్ను అరెస్ట్ చేయడం కోసమే కుట్రలు పన్నుతూ ఉన్నారు, తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తూ ఉన్నారు. డిస్టిలరీస్ వాళ్ళని విచారించిన తర్వాత డిస్టిలరీస్ వాళ్ళ ద్వారా 100 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేసినట్టుగా విచారణ సంస్థకు నిర్ధారణ అవుతూ ఉంది. వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు ఆ బంగారం ఎవరికి ముట్టజెప్పింది వాళ్ళు వాంగ్మూలం ఇస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ డిస్టిలరీస్ పవర్ బిల్స్ వెరిఫై చేస్తే కూడా ఆ ప్లాంటు ప్రస్తుతం బెవరేజెస్ కార్పొరేషన్కి ఆ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన లిక్కర్ సప్లై చేసిన దానికన్నా అధికంగా విద్యుత్ వినియోగం జరిగినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది. అంటే ప్లాంటు అదనంగా వర్క్ చేసినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది. వాళ్ళ వెహికల్ లాజిస్టిక్స్ రికార్డ్స్ కానీ అలాగే వాళ్ళు ప్రొక్యూర్ చేసిన రా మెటీరియల్ కొనుగోలు వ్యవహారాలు కానీ పరిశీలించిన తర్వాత వాళ్ళు అధికంగా ఉత్పత్తి చేసినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది. ఈ అధికంగా చేసిన ఉత్పత్తి ఈ ఎన్డీపీఎల్ ద్వారానే ప్రభుత్వ వైన్ షాపుల్లోనే అమ్ముంటారు అనేది ఇవాళ ఒక ధృవీకరణకు వస్తూ ఉన్నారు. లేనప్పుడు ఆ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన అదనపు లిక్కరు ఉంటే వాళ్ళ గోడౌన్లో ఉండాలి, లేదు అని అంటే వేరే రాష్ట్రాలు అమ్ముండాలి, లేదంటే ప్రభుత్వానికి సప్లై చేసి ఉండాలి. ఎక్కడో దగ్గర ఆ స్టాక్ అయితే ఉండాలి కదా. మరి వాళ్ళ గోడౌన్స్లో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన లిక్కర్ని కొనే స్థితిలో దేశంలో మిగిలిన ఏ రాష్ట్రం లేదు. దేశంలో ఉత్పత్తి అవుతున్న దేశంలో మిగిలిన రాష్ట్రాలు వినియోగిస్తున్న ఏ బ్రాండ్ని వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రానివ్వలేదు. ఇటువంటి నేపథ్యంలో ఎన్డీపీఎల్ జరిగిందనేది వాస్తవం. ఇవాళ వెలుగు చూసిన ఇమిటేషన్ బ్రాండ్ల వ్యవహారము వాస్తవంగా అనేది అర్థమవుతూ ఉంది. అలాగే ఈ కమిషన్ల పర్వం వీటిని అన్నిటినీ లోతుగా విచారించే అవసరం నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా
విచారణ సంస్థ సైంటిఫిక్ మెథడాలజీతో వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరెవరు బాధ్యులు ఉన్నారనేది ఒక్కొక్కరిని నీకు తెలుస్తూ ఉన్నప్పుడు మీరు రాజకీయపరమైన కామెంట్లు చేయొద్దు. మీరు ప్రతిపక్షాన్నో జగన్మోహన్ రెడ్డి గారినో విమర్శిస్తూ రాజకీయపరమైన కామెంట్లు చేయడం ద్వారా విచారణా సంస్థకు ఒక ఎజెండా ఫిక్స్ చేసినట్టుగా అవుతుంది. మీరు విచారణా సంస్థ వాళ్ళు స్వతంత్రించి వాళ్ళు విచారణ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఆ స్వేచ్ఛ మనం ప్రభుత్వ పరంగా మన ప్రమేయం లేకుండా వాళ్లే స్వతంత్రించి విచారణ చేయడానికి అవకాశం కల్పించిన నేపథ్యంలో మీరు రాజకీయ పరంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పని నేను క్యాబినెట్లో తన సహచరులకు కూడా సున్నితంగా వారందరికీ కూడా సూచన చేయడం జరిగింది. ఇవాళ మనకు అర్థమవుతా ఉన్న ప్రకారం అంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు. అలాగే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ ఆయన పాలనలో ఒక ప్రభుత్వ విభాగంలో ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు ఇన్ని సంవత్సరాల పాటు ఇంతమంది ప్రమేయంతో జరిగాయి అని చెప్పి నిర్ధారణ అవుతూ ఉన్నప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఎందుకంటే ఇక్కడ గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, రాజ్ కసిరెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంతరంగికులే. ఆయన పాలనా హయాంలో ఆయన ప్రమేయం లేకుండా వీళ్ళందరూ ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాల్లో భాగస్వాములు అయ్యారు అన్నప్పుడు 100కి 100 పాళ్ళు ఇక్కడ ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి ప్రస్తావన రావట్లేదు, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రస్తావన కూడా రావట్లా. ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ప్రస్తావన, ఒక లోక్సభ సభ్యుడిగా ఉన్న మిథున్ రెడ్డి ప్రస్తావన, అలాగే డిస్టిలరీ ఓనర్గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి ప్రస్తావన, ఐటీ అడ్వైజర్గా ఉన్న రాజకేశ్ రెడ్డి ప్రస్తావన, జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా ఉన్న ఓఎస్డీగా ఉన్న అధికారుల ప్రస్తావనలు వస్తూ ఉన్నాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వేరే అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ ప్రస్తావన ఇక్కడ రావట్లా. కాబట్టి ఇక్కడ వారి ప్రమేయం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఒక ప్రైవేటు నెట్వర్క్ నడిపించి ఆయన ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడ్డాడు అనేది ఇప్పటికే ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఓపెన్గా నేను ఈ ప్రశ్న అడగొచ్చా, ఇక మిగిలిన జగన్మోహన్ రెడ్డి అరెస్టేనా అనే ప్రశ్న అడగొచ్చా దీంట్లో? ఇంకా పూర్తి స్థాయి విచారణ అంటే అసలు ఈ జరిగిన కుంభకోణం వాల్యూమ్ ఎంత? ఇప్పటి వరకు మనం మామూళ్ళు గురించే మాట్లాడుకుంటున్నాం. మామూళ్ళే 3,180 కోట్లు అని చెప్పని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వెలుగు చూస్తున్న ఒక్కొక్క వాస్తవాన్ని కనుక నిర్ధారించుకున్నప్పుడు ఎన్డీపీఎల్ వాల్యూమ్ ఎంత, అలాగే ఈ ఇమిటేషన్ బ్రాండ్ల వాల్యూమ్ ఎంత, వీటన్నిటిని కూడా నిర్ధారించుకున్న తర్వాత కానీ అసలు మొత్తం కుంభకోణం ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయల ఇవ్వటం పుచ్చుకోవటం జరిగింది అనేది నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా జవాబుదారీగా మిగిలేది జగన్మోహన్ రెడ్డి గారే. అందులో ఈ అంశంలో ఆయన తప్పించుకోగలగను అని చెప్పను, లేకపోతే రాజకీయంగా నేను అమాయకుడిని, ఆణిముత్యాన్ని, స్వాతిముత్యాన్ని చెప్పని చెప్పుకొని నా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు, నన్ను ఒక్కరోజైనా జైల్లో పెట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తానని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేసినా ఆయన పాలనా హయాంలో జరిగిన ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాల గురించి ప్రజలకు కూడా స్పష్టత ఉంది. ఏ బ్రాండ్లు తాగాం, ఏ ఖరీదుకు తాగాం, దాని పర్యవసానం తమ ఆర్థిక స్థితిగతులు, తమ ఆరోగ్య స్థితిగతులు ఏ విధంగా డిటీరేట్ అయ్యాయని చెప్పని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కాలంలో మద్యానికి బానిసైన వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రమైన వ్యతిరేకతతోటే మొన్న ఎన్నికల్లో ఓటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అక్రమాలకి నాకు సంబంధం లేదని కానీ, అక్రమాలు చోటు చేసుకోలేదని చెప్పాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన శ్రేణుల దగ్గర తన అమాయకత్వాన్ని నటించే ప్రయత్నం చేసినా నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు, విచారణా సంస్థలు సిద్ధంగా లేవు. ఖచ్చితంగా ఆయన జవాబుదారీ అయ్యి తీరటం ఖాయం. రైట్ అండి, థ్యాంక్ యూ.